తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 64.12% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్పై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించింది. ఈవీఎంలను భద్రపరిచిన భవనాల వద్ద 24 గంటల పాటు బందోబస్తును ఏర్పాటు చేసింది. తెలంగాణలోని 17 స్థానాలకు లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 6 గంటల్లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఎన్నికల సంఘం ఓటు వేసే అవకాశం కల్పించింది. క్యూలో నిలబడిన వారు పూర్తయ్యే వరకు పోలింగ్ కొనసాగింది. ఎన్నికల అధికారులు ఈవీఎంలను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 44 స్ట్రాంగ్ రూమ్లకు పోలీస్ బందోబస్తు మధ్య ఈవీఎంలను తరలించారు. ఎన్నికల విజయవంతానికి సహకరించిన వారికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఓటింగ్కు వాతావరణం కూడా సహకరించడంతో ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారని తెలిపారు. 115 పోలింగ్ సెంటర్లలో ఈవీఎంలు ఇబ్బంది పెట్టినా పోలింగ్ సాఫీగా సాగిందన్నారు. We have got very good response. వెదర్ కూడా బాగానే సపోర్టివ్గా ఉండేది. సో వీ హ్యాడ్ గుడ్ టర్న్అవుట్. సో ఇట్ ఆల్మోస్ట్ కంటిన్యూడ్ త్రూ ద డే. టోటలీ లా అండ్ ఆర్డర్ సైడ్ నుంచి కూడా మాకు ఏం ప్రాబ్లం రాలేదు. 115 పోలింగ్ స్టేషన్స్ వేర్ డ్యూరింగ్ ద ఎంటైర్ డే మధ్యలో ఎప్పుడైనా ఈవీఎంలో ప్రాబ్లం వస్తే వీ హ్యాడ్ టు చేంజ్. ఖచ్చితమైన పోలింగ్ శాతాన్ని మధ్యాహ్నం చెబుతామన్నారు వికాస్ రాజ్. పోలింగ్పై ఇవాళ స్క్రూటినీ ఉంటుందన్న ఆయన ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే వెల్లడిస్తామన్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్లో మెదక్ జిల్లాలోని సంగాయపేట తండావాసులు ఆదర్శంగా నిలిచారు. కొల్చారం మండలం సంగాయపేట తండాలో 100% పోలింగ్ నమోదైంది. 95 మంది పురుషులు, 115 మంది మహిళలు ఉంటే అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 100% పోలింగ్ నమోదు కావడంతో గ్రామస్తులను అధికారులు ప్రశంసించారు.